హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం ప్రణవ్? డ్రాగన్ ఫ్రూట్. చెప్పు. డ్రాగన్ ఫ్రూట్ కోసి తింటాం. చూసారు కదండి, మన చెట్టు అయితే మళ్ళీ ఇది రెండోదే కదా, రెండోది డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కాసింది. చూద్దాం ఎలాగుందో. కృప, నువ్వు వస్తాను అనుకోమంటావా? నువ్వు కొయ్యా ఫస్ట్, నేను కోసిల్లా. ఇప్పుడు నువ్వు లోపల ఏం కలర్ ఉంటుంది? పూర్తిగా పండిపోయింది. ఎండిపోయింది బాగు. ఇదిగోండి, చూపి అసలు ఎలా ఉందో చూడండి. ఇది ఇంకా అవి చూడు ఒకసారి ఎట్టున్నాయి. చెట్టుకి ఒకటి గ్రీన్, ఒకటి పింక్, భలే ఉన్నాయి. దాన్ని నువ్వు నిలబడదురా. కొయ్యి, నువ్వే కోసేది. ఈ అదృష్టం కూడా నాకే. భలే ఉంది కృప చూడడానికి. ఇది గ్రీనా, ఇది పింక్. అక్కడ నుంచి పెద్ద సైజ్ అవ్వట్లేదు, అయ్యా చిన్న సైజే. ఇది కూడా అంతే. దాంట్లో లేదు లేదు, ఆ పింకే ఉంటుంది. అది కూడా ముందు కోద్దాం ప్రణవ్, కోద్దాం. డ్రాగన్ ఫ్రూట్ చిన్నది. మనకే మేలు, ఒక రకంగా పెద్దవి అవుతున్నాయి. కొన్ని దగ్గరలో అయితే చిన్నవి ఉంటాయి. ఇంకా కొయ్యి దాన్ని పెరగబాకు. చేసావా? అడగండి. అన్నకి అన్న నువ్వు ఇద్దరు కొయ్యాలి. రజపూలాగా ఉందంట. ఇది పచ్చిగా ఉందండి. మొన్న వర్షం పడినప్పుడు ఇందుకి ఫ్లవర్ అది ఎండిపోయేలాగా ఉంటుంది. అది బాగా తడిసిన తర్వాత ఈ కాయ అనేది కూడా చెడిపోతుందంట. అది మనకి ఒకరైతే కామెంట్ చేసి చెప్పారు, వాటిని కట్ చేసిండండి. నేనైతే వాటిని కట్ చేసేసాను. ఇప్పుడు ఇలాగైతే మనకు ఉందన్నమాట. లేకుంటే కామెంట్లో చెప్పినట్టుగా ఆ నీరు అనేది లోపలికి వెళ్ళి కాయ అనేది పాడైపోయింది వరదాగా. ఇంకొకటి ఉంది, మళ్ళీ కాస్తే బాగుండు. కాస్తాయని కూడా నమ్మకం ఉంది. అవును కదా? అట్టు కాదు, సరే సరే కొయ్యి. నువ్వు ఎట్టు కోస్తావు? అట్టు కొయ్యి. కై జాగ్రత్త. ఏంత కలరు, టేస్ట్ కూడా చిన్నగా ఉండదు మన చెట్టుకాయ. మామూలుగా ఇది పుల్ల పుల్లగా అలా ఉంటుంది. ఈ మన చెట్టుకాయ మాత్రం చాలా తీపి ఉంటుంది, తీయగా ఉంటుంది. అమ్మగా వస్తుంది అండి. ఫ్రెండ్స్, మా పెద్ద బాబుకి నైట్ నుంచి జ్వరం అండి. హాలిడేస్కి ఎక్కడికైనా వెళ్దామంటే మేము ఈ మధ్య అంతా పని మీద ఉన్నాము, బాగా బిజీగా ఉన్నాము. ఈరోజు ఖాళీ ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము. ఈలోపు ఈ జ్వరం నైట్ వచ్చేసింది. లోపలేమో పింక్, లోపలేమో బ్లూ. వైట్ పింక్, లోపల బ్లూ. తీసుకో ఒకటి, తీసుకోండి. ఉండు. ప్రణవ్ నీకు జనమా నీకు తినా. అబ్బా, తినవయ్యా ముందు, నువ్వు తర్వాత చెప్తావు కదా. నువ్వు ఖాళీ చేసాడు అప్పుడే. తిను, మంచిది. ఇంకోటి జానకి జ్వరాలకి ఎట్లా వచ్చినప్పుడు మన ఇంట్లోనే మనం డబ్బులు పెట్టుకోకుండా ఒక 5 అంటున్నావు నువ్వు. అంతే మీకే. బయట తినలేను నేను, లోపలైతే ఇంటికాడ. అంటే బయట అంటే కొనుక్కొచ్చినట్టు బయట అందరి ముందు తినలేడంట. ఇంట్లో అయితే
తింటాడంట ఇంకనా? అది తొక్క తీసి బాగా. బయట ఎంలో ఉంటాయా ఆ. పట్టేసాను. ఈత ఫ్రెష్గా వల్ల నీకే దో నాకు గజ్జ ఓలికే ఇచ్చి ఓలికే కాయ దుజను ఒక దెబ్బ తినయా దో ఎలా ఉందానా పోదాం హాస్పిటల్కి దో ఒక కాయ దెబ్బ తినేసి. తిను. నువ్వు కానీ నువ్వు తిను నువ్వు ఈ తిను. రెండు కాయలు ఒకేసారి కాసుంటే బాగున్నాయి టేస్ట్. మీ నాన్న ఇదే పాప మీ నాన్న అంత మంది మనం తిన్నప్పుడు నాన్నగా తినొద్దా? ఒకటే బాగుంది. ఇంకా కావాలనిపిస్తుంది కాయ. ఆ కాయ వండాలి మనకి ఇంకా కావాలంటే. రెండు కాయలు కాసేస్తుంటే ఒకసారి ఆ, ఎరువు వేద్దాం బాగా, మేకెరువు వేస్తే బాగా కాస్తుంది. ఎరువేస్తే ఏవేవో చెట్లు వచ్చినాయా? ఏం చెట్లుయా? ఏందో, ఇందో. మర్చిపోయా నువ్వు కూడా ప్రణవరా. అందరికీ దసరా శుభాకాంక్షలు, అలాగనే గాంధీ జయంతి అండి. ఏంటి హ్యాపీ జయంతి, జయంతి. హ్యాపీ గాంధీ జయంతి. అందరికీ శుభాకాంక్షలు అండి. ఇది ఒక మా చిన్న కుటుంబం నుంచి మన సబ్స్క్రైబర్లు అందరికీ దసరా శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ గాంధీ జయంతి. ముందుగా చెప్పాల్సింది కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉండి వీడియోస్ కూడా చేయలేకపోతున్నాం అండి. చెప్పలేదు మరి చెప్పకూడదు అంటుంది కృప, మళ్ళీ ఎప్పుడైనా చెప్పదాలు అంటుంది. కానీ ఒక చిన్న విషయం వద్దా, ఇప్పుడొద్దు వద్దా, వద్దు. చిన్న మాట సలహా ఇస్తారు ఆ. మన వాళ్ళు సలహా ఇస్తారు ఎలా చేసుకోవాలనేది. ఉమ్. మేమేమనుకుంటున్నామంటే అండి, మనం ఇల్లు కట్టడానికి మెటీరియల్ అయితే తెచ్చాం, ఇటుకరాయి తెచ్చాం, కంకర ఇసుక ఇవన్నీ తెచ్చాం కదా, అవి అయితే అలాగే ఉంటాయి. గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఇల్లు వస్తుందని ఎదురు చూస్తున్నాము. అది మాకు కార్డు ప్రాబ్లం ఉంది, రేషన్ కార్డు అనేది నల్లగా వస్తుంది ఇప్పుడైతే. ఇక్కరా ముందుకి. ఓకేనా, మాకు రేషన్ కార్డు ప్రాబ్లం అయితే ఉండిందండి, అది కూడా క్లియర్ అయిపోయింది. మాకైతే ఇప్పుడు రేషన్ కార్డు కూడా వచ్చేసింది, చాలా హ్యాపీ. రేషన్ కార్డు వచ్చిందంటే ఇల్లు కూడా వస్తుందని ఇల్లు నమ్మకం అయితే ఉందన్నమాట. తర్వాత మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, మేము ఒక చిన్న బుల్లి 3 మేకలు అయితే తెచ్చుకున్నాము, బొడ్డవి తెచ్చుకున్నాము. వాటిని అడవికి తీసుకెళ్తున్నాం అనమాట. అడవికి తీసుకెళ్ళి మేపి అవును ఇంటికి వచ్చి వీడియో చేసేది, మళ్ళీ చెరువుకి వెళ్ళి, అంటే వీడియోస్ కూడా చేయలేకపోతున్నాం, టైం కుదరట్లేదు. ఎక్కువగా అవి మేకల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. అవి 3ఏనండి, ఎక్కువ కాదు, అనుకోవద్దు. 3 అవి కూడా 3 కూడా పిల్లలు, చిన్న పిల్లలు. ఒక్కొక్కటి 5,000 రూపాయలు పెట్టి కొని తెచ్చుకోను అనమాట. సాగుతున్నాము, అంటే మనకి కలిసి వస్తాయి. ఆ కలిసి వస్తే మాత్రం వాటి మీద మంచిగానే ఉంటుందండి జీవితం అనేది, భవిష్యత్తు అనేది. ఈ యూట్యూబ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుందో లేదో తెలియదు. మా జాగ్రత్తగా మేము ఆలోచించుకొని చేస్తున్నాం పని. మాకంటూ అంటే మాకు కయ్యగాలువలు కానీ పెద్దోళ్ళు నుంచి సపోర్ట్ ఆదరవ, అంటే వాళ్ళు మాకు ఏది చేసి పెట్టిందో తెలియదు. వాళ్ళ కాడు ఉంటేనే కదా వాళ్ళు మాకు చేసి పెడతారు. ఇవన్నీ లేవు కాబట్టి మేము అంటే మనమే స్టాండర్డ్గా నిలబడి ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి మన వెనక భవిష్యత్తు, ఏదో ఒకటి బిజినెస్, ఇలాంటి చీర వ్యాపారం చేద్దాం, లేకుంటే బట్టల వ్యాపారం, ఇలాంటి ఏదో చేద్దామని అనుకున్నాం. కానీ వాటికి మేము సూట్ కావండి, మాట్లాడి అప్పులు తీసుకుని వాళ్ళ కాడ గట్టిగా అవి మాకు సెట్ కావన్నమాట. ఆలోచించుకొని వద్దులే, కష్టపడి మేకలు తెచ్చుకుందాం, వాటిని సాక్కుందాం, అవి రేపు పిల్లలుగా నమ్ముకుంటే అయ్యే డబ్బులు అందరూ చేసుకుంటున్నారు కదా. అలాగే మనకైతే అడవులు దగ్గర కాబట్టి అడవికి వెళ్దాం, చెరువు పనికి వెళ్తాను, మేకల పని, పొలం పనులు అవి చూసుకోవచ్చు అన్నట్టుగా ఫిక్స్ అయ్యి ఆలోచించుకొని ఒక 3 మేక పిల్లలు తెచ్చుకున్నామండి. చూద్దాం, దేవుడి దయ వల్ల, మీ యొక్క సపోర్ట్ వల్ల ఇంకా మన ఛానల్ ముందుకెళ్ళగలిగి మాకు ఒక 10 రూపాయలు మంచిగా డబ్బులు కానీ మిగలగలిగితే ఇంకా మరిగిన మేకలు తెచ్చుకుంటాము. కానీ ప్రస్తుతానికి 3 తెచ్చుకున్నాం, ఆడితో అయిపోయినాయా అంటే ఆడితో నిదానంగా చూసుకొని డబ్బులు చూసుకొని తెచ్చుకుంటామండి. ఇది ఫ్రెండ్స్, చెప్పకూడదు అనుకున్నాం. మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి, ఎందుకంటే ప్రతిదీ మిమ్మల్ని అడిగాము. ఇంకొకటి మాకైతే ప్రమోషన్లు అనేటివి ఎక్కువగా వస్తున్నాయండి, మేము చేయట్లేదు. అది ఎందువల్ల చేయలేకపోతున్నాం అనేది
రీజన్ లేదు మా దగ్గర. మేమైతే చేయట్లేదు ప్రమోషన్, మొదటి నుంచి చేయట్లేదు కదా, అందుకని ప్రమోషన్ చేయట్లేదు. మన ఛానల్ కూడా చిన్న ఛానల్, పెద్ద యూస్ లేదు. వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకొని ఆ ప్రమోషన్ చేసి ఆ ప్రమోషన్ వీడియో జనంలోకి పోలాక అది ఒకవేళ పోకపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా అని, పైగా ఆ వచ్చే ప్రమోషన్లు కూడా మంచిగా వస్తున్నాయి, బ్యాడ్ అయితే కాదు మంచిగా వస్తున్నాయి అండి. గేమింగ్లు ఇలాంటివి కాదు, మంచిగా వస్తున్నాయి. షాపులు ఇలాంటివే వస్తున్నాయి అనమాట. చేయొచ్చు, వాటిని అయితే చేయొచ్చు, కానీ వాటిని కూడా మేము చేయట్లేదు. మీ యొక్క సలహా చేయమంటారా చేయొద్దంటారా అనేది మీరే కామెంట్ ద్వారా చేయండి. ఎందుకంటే మొదటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం. కొత్త వాళ్ళు కావచ్చు, మమ్మల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న పాత సబ్స్క్రైబర్లు కావచ్చు, అందరూ మనం అంతా ఒక ఫ్యామిలీ అండి. మమ్మల్ని మీరు ఎంతో మంచిగా ఆదరించి ప్రేమించి ఇంత ముందుకి ఇంత మంచి సక్సెస్ఫుల్ ఇచ్చారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నాము. ఈరోజు బొడ్డవాడిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. ఇదండి నేను చెప్పాను. ఇది మేకల విషయం ఒకటి, ఇది ప్రమోషన్లు కూడా చేయమంటారా ఏందనేది మీ యొక్క చిన్న సలహా. మాకు చెప్పేవాళ్ళు తక్కువ, అది మీకు తెలిసి ఉంటుంది కదా, చెప్తారని ఒక ఉద్దేశంతో చేస్తున్నాం ఈ వీడియో. ఇందే రేపు ఒక మంచి వీడితో మళ్ళీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో తెలియదు. ఏదైతే ఉంది కామెంట్ చేసి మీ బ్లెస్సింగ్స్ అనేది మా మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటారు సెలవు, బాయ్ బాయ్. అంతేనా?